ఏనుగుల సైన్యం భీముని చుట్టుముట్టింది. గదతో ఒక్కో దెబ్బకు ఒక్కో ఏనుగును చంపుతున్నాడు. ఆ సన్నివేశం చూస్తే ఒక అగ్నిపర్వతం బాగా వేడెక్కి ఒక్కసారి పేలితే అందులో నుండి ఎర్రని అగ్నిద్రవం ఎలా పైకి తన్నుతుందో, ఆ ఏనుగుల గద మీద తలతో కొట్టినప్పుడు వాటి రక్తం అలా పైకి చిమ్ముతుంది. అర్జునుడు అక్కడున్న సైనికులను గుర్రాలను తన బాణాలతో మట్టు పెడుతున్నాడు. ఏనుగుల సంగతేమో భీముడు చూసుకుంటున్నాడు. అది చూసిన ద్రుపదుడు ఇక తను రంగంలోకి దిగవలసిందేనని అర్జునుడి మీదకి అస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. యుద్ధ భూమిలో ఇక సైనికుల పని భీముడు చూసుకుంటున్నాడు. ద్రుపదునితో అస్త్రాలతో అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. ద్రుపదుడు తక్కువడేం కాదు. అతను వేసిన అస్త్రం అర్జునుడి వింటిని విరగొట్టింది. ఇక ఇలా కాదని ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. అర్జునుడు ద్రుపదుడు చేసిన ద్వంద్వ యుద్ధంలో అర్జునుడి బల పరాక్రమాల ముందు ద్రుపదుడు ఓడిపోయాడు. అందుకు ద్రుపదుడు అవమానపడిన ఆశ్చర్యపోయాడు. ఇంతటి చిన్న వయసులో ఇంతటి పరాక్రమమా అని తెలియకుండానే అర్జునుడిపై ఇష్టం పెంచుకున్నాడు. సాయంత్రం అయింది. అస్త్ర పోరాటంలో ఏమై ఉంటుందా అని ద్రోణుడు ఎదురు చూస్తున్నాడు. ద్రోణుని వద్ద కూర్చొని ఉన్న కౌరవులందరూ ఒక్కసారిగా లేచి ఆశ్చర్యంతో చూడసాగారు. వాళ్ళు చూస్తున్న వైపు ద్రోణుడు కూడా చూడగా అర్జునుడు నల్లగా ఎత్తుగా ఉన్న ద్రుపదుని తాళ్లతో కట్టి తీసుకుని వచ్చాడు. ద్రుపదుడు అవమాన భారంతో తల దించుకునే ఉన్నాడు. పక్కనే భీముడు నడుచుకుంటూ రావడం కనిపించింది. అది చూసిన ద్రోణుడు తన జుట్టును ముడి బిగించి చేతులు కట్టుకుని గర్వంగా నిల్చున్నాడు.